హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. కమల్ అయితే అవనితో బాధపడుతూ ఇలా అంటూ ఉంటాడు. "నువ్వు పల్లవి గురించి ముందే చెప్పాల్సింది కదా వదిన. నువ్వు ఇన్ని మాటలు పడేదానివి కాదు కదా" అంటూ ఉంటే, "నువ్వన్నది నిజమే కన్నయ్య. నేను పల్లవి గురించి చెప్పి తనకి పనిష్మెంట్ ఇవ్వాలి అనుకుంటే, పల్లవి నీ భార్య కాబట్టి నీ లైఫ్ డిస్టర్బ్ అయిపోతుందేమో అని ఆలోచించా. ఆలోచించి నీ లైఫే పాడు చేసుకోవడం కరెక్టా వదిన? అన్నయ్య నువ్వు విడిపోవడానికి పల్లవి కారణమని అర్థమైంది. తన కారణంగా అన్నయ్య నువ్వు ఎన్నో కష్టాలు పడ్డారు. పల్లవి కారణంగా నువ్వెన్ని అవమానాలు భరించావు. ఎన్నెన్ని కోల్పోయావు నాకిప్పుడు అర్థమైంది వదిన. నా భార్య చేసిన పనికి నేను క్షమాపణ అడుగుతున్నాను వదిన అని అవని కాళ్ళ మీద పడతాడు కమల్. కన్నయ్య లే కన్నయ్య లే. పల్లవి చేసిన చిన్న చిన్న తప్పులు కాదు వదిన. నీ జీవితాన్ని రోడ్డు మీద పడేసిన దుర్మార్గురాలు. తను చేసిన వాటికి తను క్షమించిన వాటికి నన్ను క్షమించు వదిన అని కమల్ అయితే ఏడుస్తుంటాడు. అప్పుడే అవని అయితే నువ్వు లెవ్వు కన్నయ్య అని పైకి లేపుతుంటుంది. నువ్వు నా మరిదివి అని ఎప్పుడు అనుకోలేదు కన్నయ్య. నా కొడుకు లాంటి వాడివి అనుకున్నాను. నువ్వు ఇలా బాధపడితే ఈ అమ్మ తట్టుకోగలదా చెప్పు? అందరూ ఒకలాంటి వాళ్ళే అయితే ఈ కష్టానష్టాలు అన్నీ లేకుండా అందరి జీవితాలు బాగానే ఉంటాయి. కొందరు వాళ్ళ స్వార్థం గురించి కదా, కొందరు వాళ్ళ స్వార్థాల గురించి తప్ప కొన్ని బంధాలు గురించి, రిలేషన్షిప్ గురించి ఆలోచించరు. అందుకే మనలాంటి వాళ్ళు ఇలా బాధపడాల్సి వస్తుంది. బాధపడే వాళ్ళని ఓదార్చలేకపోయినా పర్లేదు కానీ వదిన, బాధ పెట్టే వాళ్ళని అస్సలు క్షమించకూడదు వదిన. అలాంటి వాళ్ళని కూడా అలాంటి వాళ్ళని కూడా క్షమించే గొప్ప మనసు నీకుంది కాబట్టి నువ్వు ఇన్ని కష్టాలు పడుతున్నావు. కష్టాలు శాశ్వతంగా ఉండవు కన్నయ్య. అలా అనుకోనే సరదాలు, సంతోషాలు అన్నీ దూరం చేసుకున్నావు. నా భార్య వల్ల నువ్వెంతో నష్టపోయావు. అందుకు నీకు నేనేమిచ్చి రుణం తీర్చుకోవాలో అర్థం కావట్లేదు వదినా. అయ్యో కన్నయ్య, చిన్న పిల్లల్లా ఏడుస్తున్నావేంటి? నువ్వు ఏడిచి ఈ అమ్మను బాధపెట్టకు. నువ్వు ఆకలికి ఆగలేవని నాకు తెలుసు. తినడానికి ఏమైనా తీసుకొస్తానుండు అని అవని అయితే కిందికి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంకా కమల్ అయితే నేలపైన కూర్చొని ఏడుస్తూ ఉంటాడు. నాకు ఇలాంటి భార్య దొరకడం నా శాపం అంతే. దేవలాంటి దేవత లాంటి వదిన దొరకడం దేవుడిచ్చిన వరం. తను ఇన్ని బాధల్లో ఉండి కూడా నా గురించి ఆలోచిస్తూ ఉంది. ఇలాంటి వదిన ఎవరికి ఉండదు. అది నా అదృష్టం. ఇంకా శ్రేయ అయితే డ్యాన్స్ చేస్తూ ఉంటుంది. నాకు వార్నింగ్ ఇచ్చి నా పైన అజమాయిషి చేసే పల్లవి నాకు అడ్డు లేకుండా వెళ్ళిపోయింది. నాకు పల్లవితో కాంపిటీషన్ లేకపోయినట్టే. పల్లవిని గెలిటేసినట్టే అవని కూడా గెంటేసినట్టు చేస్తే ఆ అప్పుడు ఈ ఇంటి మీద అప్పుడు ఈ ఇంటి మీద అధికారం, హక్కు అన్నీ నాకే ఉంటాయి అని అట్లా శ్రేయ అయితే డాన్స్ చేస్తూ ఉంటుంది. అప్పుడే వెనుక నుంచి శ్రీకర్ అయితే వస్తూ ఉంటాడు. "ఏమైంది ఇంత హ్యాపీగా ఉన్నావు? ఏంటి శ్రీ అలా చూస్తున్నావు? మన పెళ్ళి మనకు పెళ్ళికి ముందు లవ్ చేసుకున్నప్పుడు ఇంత హ్యాపీగా ఉండడం చూశాను. మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాను. తమరు ఇంత హ్యాపీగా ఉండడానికి కారణం ఏంటి అంటే కొన్ని మాటల్లో చెప్పలేం, కొన్ని చేతల్లో మాత్రమే చూపించాలి" అని శ్రేయ అయితే శ్రీకర్కి కిస్ ఇస్తుంది. ఇంకా పల్లవి అయితే కూర్చొని జరిగిందంతా ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే చక్రధర్ వచ్చి, "ఏంటమ్మా ఆలోచిస్తున్నావు? నన్ను గెంటేసిన వాళ్ళని ఏదో ఒకటి చేయకుండా సైలెంట్గా ఉంటే వాళ్ళ దృష్టిలో నేను ఓడిపోయినట్టే డాడీ. వాళ్ళు చేసిన దానికి నేను కూడా ఏదో ఒకటి చెయ్యాలి కదా. చేతులు ముడుచుకొని కూర్చోళ్ళు కదా. ఏం చేయాలనుకుంటున్నావమ్మా? అవన్నీ సంతకాలు పెట్టిన లోన్ డాక్యుమెంట్స్ ఇంకా మార్వాడి దగ్గర ఉన్నాయి కదా. అవునమ్మా, ఆ డాక్యుమెంట్స్తోనే ఇప్పుడు ఒక ఆట ఆడుకుంటాను." అప్పుడు పల్లవి అయితే ఒకరు కాల్ చేసి ఇలా అంటుంది, "ఇప్పుడు నేను చెప్పినట్టు నువ్వు చేయాలి." ఇంకా అవనిని ఎలా ఇరికించాలో ఆ ప్లాన్ అంతా తనకి కాల్ చేసి చెప్తూ ఉంటుంది. ఇంకా ఫోన్ పెట్టేసి, "వాడికి నేను చెప్పింది ఎలా ఉంది డాడ్" అంటుంటే, "ఈ టైంలో ఏం చేయాలో అదే చేస్తున్నావు. సూపర్ అమ్మ." ఇంకా అవని అయితే కిచెన్ రూమ్లో వంట చేస్తూ ఉంటుంది. అదే టైంలో అక్షయ్ వస్తాడు. అవనితో కూల్గా మాట్లాడి చాలా రోజులైంది. వెళ్ళి మాట్లాడితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అవని హ్యాపీగా ఫీల్ చేయడం కాదు, నాకే అవనితో మాట్లాడాలని ఉంది అని అక్షయ్ అయితే అవని దగ్గరకు వెళ్తూ ఉంటాడు. "మీరు కిచెన్లోకి వచ్చారేంటండి? కాఫీ ఏమైనా కావాలా?" అంటే, "నీకేమైనా హెల్ప్ కావాలేమోనని వచ్చాను అవని" అంటుంటాడు. "ఓహో, అయితే మీరు వచ్చింది నా గురించి అన్నమాట. నీ గురించని కాదు, నువ్వేం చేస్తున్నావో అని. నేను అడిగింది మీరు చెప్పింది ఒకటే లేండి" అని అవని అంటుంటే, మీరు నా పైన ఇలా శ్రద్ధ చూపిస్తుంటే చాలా ఆనందంగా ఉండే" అని అవని అంటూ ఉంటే, "నా కళ్ళలో ఉన్న ఆనందాన్ని మీరు చూడాలని మిమ్మల్ని చూస్తున్నాను." ఇంకా అప్పుడైతే కమల్ ఇంట్లోకి కేక్ తీసుకొస్తూ ఉంటాడు. అప్పుడు రాజేంద్ర ప్రసాద్, "ఏంట్రా కేక్ తీసుకొచ్చావు? చెప్తాను నాన్న. అమ్మ, ఆరాధ్య, అందరు కిందికి రండి" అని కమల్ అయితే కిందికి పిలుస్తూ ఉంటాడు. "ఏంటి కన్నయ్య, అందరూ ఎందుకు పిలిచావు" అని అవని అడిగితే, "చెప్తా నాగు వదిన నాగు. అన్నయ్య ఇలారా వదిన నువ్వు కూడా ఇలారా" అని అక్షయ్ని అవని పక్కన నిల్చోబెట్టి, "మీరు ఇద్దరు కలిసి ఇప్పుడు కేక్ కట్ చేయాలని శ్రీకర్ అని కమల్ అయితే అంటూ ఉంటాడు. "మీరిద్దరు ఇప్పుడు కట్ చేయాలి." "దేనికన్నయ్య" అవని అంటే, "వదిన, ఇన్నాళ్ళు నువ్వు అన్నయ్య కలిసి లేరు. నువ్వు మా అందరితో లేకుండా ఎలోన్గా ఉన్నాం. మేము నీ బర్త్డే కూడా చేయలేదు. కనీసం నీ పుట్టినరోజు నాడు నీ విషెస్ కూడా చెప్పలేదు. అందుకు నువ్వెంత బాధపడి ఉంటావో నాకు తెలుసు వదిన. ఇప్పుడు అన్నయ్యకి నీ మీద ఉన్న కోపం పోయి నీతో ప్రేమగా మాట్లాడుతున్నాడు.
మీతోటి కేక్ కట్ చేయించడానికి ఇంతకంటే స్పెషల్ ఒకేషన్ ఇంకేముంటది చెప్పు అని కమల్ అంటూ ఉంటాడు. అప్పుడు రాజేంద్ర ప్రసాద్, కమల్ చాలా మంచి పని చేస్తున్నాడు, కట్ చేయండి అమ్మా అని అంటూ ఉంటాడు. ఇంకా ఇంట్లో వాళ్ళందరూ కట్ చేయండి అన్నయ్య, కట్ చేయండి అన్నయ్య అని చెప్తూ ఉంటే ఇంకా ఇద్దరు కేక్ కట్ చేయడానికి వెళ్తూ ఉంటారు. ఇంకా కేక్ కట్ చేస్తున్నప్పుడు ఇంట్లోకి ఒక పర్సన్ వస్తూ ఉంటాడు. ఎక్స్క్యూజ్ మీ, రండి లోపలికి అని అవని అయితే లోపలికి పిలుస్తూ ఉంటుంది వచ్చిన అతన్ని. పిలిస్తే మేమే వచ్చాము కదండి, మీరు వచ్చారేంటండి అని మార్వాడి అని అంటూ ఉంటుంది. మీ అందరికీ ఒక విషయం చెప్పాలని వచ్చానని అంటాడు. అవని గారు నా దగ్గర 50 లక్షలు లోన్ తీసుకున్నారు. నేను ఇచ్చిన 50 లక్షలకి ఈ ఇంటిని నా పేరు మీద రాశారు. ఈ మాటలు విన్న ఇంట్లో వాళ్ళంతే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. అప్పుడు అవని, ఏం మాట్లాడుతున్నారండి? అప్పుడు శ్రీకర్, 50 లక్షల లోన్ కోసం కోట చేసి విలువ ఈ ఇంటిని నీకు రాసిచ్చడం ఏంటి, తమాషా చేస్తున్నావా అని శ్రీకర్ బెదిరిస్తుంటే అప్పుడు వచ్చిన పర్సన్, నేను తనకి డబ్బులు ఇచ్చింది తమాషా చేయడానికి కాదు, డబ్బులు అర్జెంట్ అని, అందుకే ఇంటి నా పేరు మీద రాస్తున్నామని డాక్యుమెంట్స్ మీద సంతకం పెట్టి మరి ఇచ్చింది. కావాలంటే డాక్యుమెంట్ చూడండి అని తన డాక్యుమెంట్స్ అయితే ఇస్తూ ఉంటాడు. ఇంకా ఆ స్పీకర్ అయితే ఆ డాక్యుమెంట్ చూసి అందరికీ చూపిస్తూ ఉంటాడు. అప్పుడు కమలు ఆ పర్సన్ మీదకి వెళ్ళి, ఒరేయ్ ఆ 50 లక్షల కోసం మా వదిన నీ ఇంటిని మీ పేరు రాయడం ఏంట్రా అంటుంటే, నాటకాలు ఆడుతున్నావా? నాటకాలు ఆడాల్సిన అవసరం నాకు లేదు, సంతకాలు పెట్టిందో లేదో నువ్వే చూపండి అంటే అవని వచ్చి, రేయ్ కోటి విలువ చేసింది 50 లక్షలకి నేనెందుకు ఇస్తాను రా, నన్ను మోసం చేయాలని చూస్తున్నావా? నేను మోసం చేయడం ఏంటి అని ఆ వచ్చిన పర్సన్ కాలర్ పట్టుకుంటుంది అవని. ఇది మోసమే, పచ్చి మోసం. నేను ఇంటి కాగితాలు పెట్టి లోన్ తీసుకున్నాను, కానీ తీసుకున్న డబ్బు కోసం ఈ ఇంటిని నీకు రాసివ్వలేదు. నాకు రాసిచ్చినట్టు మీ సంతకాలు ఉన్నాయి కదా, నేను అమ్మాయి సంతకాలు చేశాను రా. ఈ ఇంటిని నీ పేరు మీద రాసేసి సంతకాలు చేయలేదు, రాసిచ్చినట్టు దాంట్లో ఉంది కదా, అది నువ్వు రాసుకుని ఉంటావు. నేను మోసం చేశానంటే కోర్టుకు వెళ్ళండి, అంతేగాని నాతో గొడవ పడితే మర్యాదగా ఉండదు. నా మీద చేయి చేసుకుంటే అందరిపైన పోలీస్ కేసు పెడతాను. ఇప్పుడు ఇల్లు నాది, మీకు 2 రోజులే టైం ఇస్తున్నాను, ఈరోజు ఈ ఇంటిని కాల్ చేసి వెళ్ళిపోండి అని ఆ పర్సన్ అయితే వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతూ ఉంటాడు. అప్పుడు శ్రేయ వచ్చి, అవని ఎంతో పెద్ద అవని ఏదో పెద్ద గొప్ప ఘనకారం చేసినట్టు కేక్ కట్ చేయించారు కదా, మన అందరిని నమ్మించి ఇప్పుడు ఇల్లే అమ్మేసింది, ఈ పని చేసినందుకు మరొక కేక్ కట్ చేపిస్తారా అని శ్రేయ అంటూ ఉంటుంది. శాల్వా కప్పి సన్మానం చేస్తారా, ఏం చేస్తారో చెప్పండి. అప్పుడు రాజేంద్ర ప్రసాద్, నువ్వు డాక్యుమెంట్స్ పైన సంతకం పెట్టినట్టు వాళ్ళ దగ్గర ఆధారాలు ఉన్నాయి, చూడకుండా చదవకుండా నువ్వేలా సంతకాలు పెట్టావదని. లేదు మామయ్య గారు, నేను సంతకాలు పెట్టినప్పుడు ఇప్పుడు ఈ డాక్యుమెంట్స్లో ఉన్న మ్యాటర్ ఆలోచన లేదు నానా. ఆ రోజు నా చేత బిజినెస్ పెట్టించడానికి కోసం డబ్బులు మీ ఇన్ఫ్లుయెన్స్ తీసుకొచ్చానని చెప్పారు, మరి అవని లోన్ తీసుకోవడం ఏంటి అని అక్షయ్ అడుగుతూ ఉంటే అప్పుడే రాజేంద్ర ప్రసాద్, అవని ఇస్తే నువ్వు తీసుకోవని, అవని ఆ డబ్బులు తీసుకొచ్చి నేను ఇచ్చినట్టుగా ఆ చేత నీకు ఇప్పించింది అంటుంటే ఒక్కసారిగా అక్షయ్ అయితే షాక్ అయిపోతూ ఉంటాడు. అప్పుడు శ్రేయ వచ్చి, వాడు 2 రోజులు టైం ఇచ్చి వెళ్ళాడు, అంటే మన అందరం ఇల్లు వదిలేసి రోడ్డు మీద పోయి వెళ్ళాలి, వాడు 2 రోజులు టైం ఇచ్చి వెళ్ళాడు, అంటే మనం ఇల్లు వదిలేసి అందరం రోడ్డుపైన పడే పరిస్థితి తీసుకొచ్చిన అవని ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు మీరు? అప్పుడు రాజేంద్ర ప్రసాద్ వచ్చి, అవని ఎలాంటి తప్పు చేయదు, అవని పెట్టిన సంతకాలు అడ్డు పెట్టుకొని వాడు అవనిని మోసం చేశాడు. అప్పుడు శ్రేయ వచ్చి, వాడు మోసం చేయలేదు అనడానికి సాక్ష్యాలు ఉన్నాయి, అవని మనల్ని మోసం చేయలేదు అనడానికి ఎలాంటి సాక్ష్యాలు ఉన్నాయి చెప్పండి మావయ్య అని శ్రేయ గట్టిగా అడుగుతూ ఉంటుంది. అప్పుడే కమల్ అయితే, హేయ్ మా వదిన గురించి ఏం మాట్లాడుతున్నావు, నీ వదిన చేసిన దాని గురించే మాట్లాడుతున్నాను, నిజం తెలుసుకోకుండా మా వదిన గురించి పిచ్చిగా మాట్లాడావో మర్యాద ఉండదు. అప్పుడు శ్రీకర్ అయితే, రేయ్ ఏంట్రా నువ్వు అలా తిరుగుతున్నావు, తను చెప్పేది నిజమే కదా, వదిన చేసిన పనిగా తను చెప్పేది అని శ్రీకర్ అంటూ ఉంటాడు. అప్పుడే శ్రీకర్ అయితే తను బయటికి వెళ్ళి ఇంట్లో జరిగిందంతా ఊహించుకుంటాడు. శ్రీకర్ దగ్గర శ్రేయ వచ్చి, మొన్నటి వరకు మీ వదినని దేవితని నెత్తిపైన పెట్టి ఉరిగెత్తావు, అలాంటి తను ఇలా ఏం చేసిందో చూసావు కదా, మన అందరికి ఎవరు ఏం చెప్పకుండా ఈ ఇంటిని అమ్మేసి మన నిల్వ నీడ లేకుండా చేసింది. వచ్చినవాడు 2 రోజులు ఇల్లు ఖాళీ చేయమని వార్నింగ్ ఇచ్చి మరీ వెళ్ళాడు. ఖాళీ చేయకపోతే నీ తమ్ముడు పల్లవిని మెడపెట్టుకొని బయటికి గెంటేసినట్టుగా వాడు రౌడీల్ని తీసుకొచ్చి రౌడీల చేతుల్లో పోలీసు చేతుల్లో మనల్ని బయట గెంటేస్తాడు. అప్పుడు మన పరిస్థితి ఏంటి శ్రీకర్? మీ వదిన గురించి నేను ఒక్క మాట అంతే చాలు, నువ్వు మీ తమ్ముడు నా మీద రెచ్చిపోయేవాళ్ళు, పిల్లల మీద రెచ్చిపోయే మీలు ఎందుకు ఇలాంటి పని చేసా వదిన అడగడం తెలీదా మీకు అని శ్రేయ అయితే శ్రీకర్ని రెచ్చిపడుతూ ఉంటుంది.